హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలానే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది వెల్లుల్లి కారం, కూర కారం అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని, పొడిగా ఉండాలండి ఆ మిక్సీ జారు, పొడిగా ఉన్న జార్ తీసుకొని దాంట్లో ఒక 100 గ్రాములు కారం వేసుకోవాలి. బాగా ఎర్ర కారం అయితే బాగుంటుంది. అలాగే ఉప్పు, కల్లుప్పు అంటారు కదండి, ఆ కల్లు ఉప్పు తగినంత వేసుకున్నాను. 2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి వేసుకున్న తరువాత వెల్లుల్లిపాయలు 3 పాయలు తీసుకున్నానండి. ఇట్లా పొట్టుతోనే వేసుకోవాలి. పొట్టుతో వేసుకుంటేనే ఈ కారపొడి బాగా రుచిగా ఉంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అందుకని ఇట్లా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. టచ్ చేయాలండి బాగా, వెల్లుల్లిపాయలు మెదిగిపోయేదాకా మిక్సీకి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదండి. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. ముద్దగా రాకుండా ఇట్లా పొడి పొడిగా వస్తుంది. మనం కూరల్లో, వేపుల్లో వేసుకోవడానికి అన్నిటికీ ఈ కారమే యూజ్ చేస్తాం అన్నమాట. మేము చాలా రుచిగా ఉంటుంది. కూరలు కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. మెయిన్గా ఇది కారపొడి గోధుమ పిండి దోశల్లో వేసుకొని, వేడివేడి దోశల్లో ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా తీసుకొని, అది కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏమన్నా కొంచెం తడున్నా కూడా కారం అనేది పాడైపోయిద్దండి. పొడిగా ఉండే డబ్బాని తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఇట్లా మనము ఆ కారపొడిని డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇది 3 నెలలు అయినా ఉంటుందండి. నేను కొంచెం వేసుకుంటాను. 1 మంత్కి వేసుకుంటాను. ఎందుకంటే ఏ వాసన అనేది పోకుండా మంచి టేస్ట్ని ఇస్తుంది. అందుకని చెప్పి 1 మంత్కి వేసుకుంటాను అనమాట. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి.